చేయడానికి పదవి అక్కర్లేదని ఇచ్చిన పదవి చాలని మంత్రి నారా అన్నారు. కడప మహానాడులో పాల్గొన్న లోకేష్ మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో సీనియర్ల కంటే జూనియర్లే ప్రభుత్వంలో కీలకంగా మారారని తెలిపారు. మంత్రివర్గంలో యువతకు ఎక్కువ అవకాశాలు వచ్చాయన్నారు. 2022 తర్వాత పార్టీలోకి యువత ముందుకు రావాలని సీనియర్లు కోరుకోవడం సంతోషంగా ఉందన్నారు. యువగళంలో మిషన్ రాయలసీమ ప్రకటించడం సహా మిషన్ రాయలసీమ వికేంద్రీకరణకు పార్టీ కట్టుబడి ఉందన్నారు లోకేష్. మహానాడులో 6 సూత్రాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు లోకేష్. 8 సార్లు కుప్పం ప్రజలు చంద్రబాబును గెలిపించారని, అలాంటప్పుడు అభివృద్ధి చేయడం తప్ప అని లోకేష్ ప్రశ్నించారు. కుప్పంలో రోజుకు 2 లక్షల లీటర్ల పాలను అందిస్తూ పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు లోకేష్. ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూమి కేటాయిస్తానన్నారు. దావోస్లో మాట ఇచ్చిన ప్రకారం టీసీఎస్కు భూమి కేటాయించామన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తోందని లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 49 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే 2వ సెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో తాను ప్రధాని మోదీతో సమావేశం కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రధాని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆయనతో జరిగిన భేటీలో రాష్ట్ర పరిస్థితిపై చర్చించామన్నారు లోకేష్. తండ్రి సమానులైన మోదీ ఇచ్చిన సలహాలతో తనలో కాన్ఫిడెన్స్ పెరిగిందన్నారు నారా లోకేష్.